క్రీస్తు నీతిలాగా మనం మార్చబడితేనే మనం ఆయనతో కలిసి మనం వెళ్ళగలిగిన వారమునే ఉంటామండి. అందుకే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏమిటి? ఆయన ఏమై ఉన్నారో తెలుసుకోవాలండి. మందిరంలో మనం ఎప్పుడూ కూడా మన బోధ ఎలాగ ఉండాలంటే ప్రభు ఏమై ఉన్నారో, ఆ తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటి? ప్రభు చిత్తం ఏమై ఉన్నదో, ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? మరి ప్రభుతో ఎలాగే వెళ్ళాలి. అంతేకాని ఈ ఆశీర్వాదాలని అయ్యని ఇయ్యని ఆ కాలాలు వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు కృపాకాలం చివరిలో ఉన్నాం మనం. రాబోయే తీర్పు కాలం సమయం కొద్దిగా ఉన్నది. ఆ సమయం ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయన వచ్చారు మనం సిద్ధపడి ఉంటామండి. ఇంకాను మనం వాటి మీద ఉన్నాం అనుకోండి, మన సిద్ధపాటు ఉండదండి. ప్రభు ఏమిటో తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు ఏమిటో తెలియజేయడానికి రూపాంతరం చెందారు. అక్కడ ముందు ప్రభు ఏమిటో తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత దేవుని చిత్తం ఏమిటి, దేవుడు